కాళేశ్వరంపై ముచ్చట్లు చెబితే మురిసినం. దునియాలోనే గిట్లాంటి ప్రాజెక్టు లేదంటే సంబరపడ్డం. మన సొమ్ములు ఖర్చు పెట్టి గాడ ఏడనో న్యూయార్క్ సిటీలో కాళేశ్వరంపై వీడియో తీస్తే మనకే కదా మంచి పేరు అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలిసింది, దొర ముచ్చట్లు చెప్పి మూటలు దోసిండు. కాళేశ్వరం పేరు చెప్పి కహానీలు చెప్పిండు. నివ్వెరపోయే నిజాలు నిన్ననే చూసినాం. మేడిగడ్డ పర్రెలు వారింది, సొరంగం లెక్క బీటలు వారింది. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు, 3 బ్యారేజీలు, ఇంకెన్నో రిజర్వాయర్లు, పంపులు, సొంపులు అని కొత్త కహానీ మొదలుపెట్టిండు దొర. నిజమే, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు, కానీ మేడిగడ్డనే కాళేశ్వరానికి గుండెకాయ. అది ఎట్లనో ఓసారి చూద్దాం. ప్రాణహిత గోదావరిలో కలిసినాక దిగువన నీళ్లు మస్తుగుంటాయి. అక్కడ ప్రాజెక్టు కట్టి నీళ్లు మొత్తం పైకెత్తి పోస్తానని చెప్పిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అట్లా మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టి అక్కడ నీళ్లు నింపి ఆ నీళ్లను పైకెత్తిపోసి అన్నారంలో నింపి అన్నారం నుండి మళ్లీ ఎత్తిపోసి సుందిళ్లలో పోసి ఆడికెళ్ళి మళ్లీ ఎత్తిపోసి మిడ్మానేర్లో పోసి ఆడికెళ్ళి రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, ఇట్లా సారు ఫామ్ హౌస్ వరకు నీళ్లు తెచ్చేది అసలు ప్లాన్. ఈ మొత్తం చైన్ లింక్లో మేడిగడ్డలో నీళ్లు నింపితే తప్ప అన్నారంకు నీళ్లు ఎత్తిపోసేది లేదు. అన్నారంకు నీళ్లు వస్తే తప్ప సుందిళ్లకు ఎత్తిపోసేది లేదు. సుందిళ్లకు నీళ్లు వస్తే తప్ప మిడ్మానేరుకి ఎత్తిపోసేది లేదు. ఇట్లా మేడిగడ్డలో మొదలైతే తప్ప మల్లన్న సాగర్ దాకా నీళ్ళు వచ్చేదే లేదు. మరి ఇప్పుడు మేడిగడ్డ కుంగింది. కుంగుడు అంటే మామూలు కుంగుడు కాదు, మొత్తం పునాదుల్లో 5 ఫీట్లు కుంగింది. ఇంజనీర్లు చెబుతున్న దాని ప్రకారం అది రిపేర్కు పనికే రాదు. మొత్తం తీసి మళ్లీ గట్టే ముచ్చట అంటే ఇప్పటికే 80,000 కోట్ల అప్పు నెత్తి మీద ఉన్నది ఉన్నట్టు రిపేర్ చేసి నీళ్లు నింపితే ఎప్పుడు కూలుతుందో తెలియదు. చివరాఖరికి అర్థమయ్యేది ఏంటంటే కూలింది మేడిగడ్డనే, కానీ కుప్పగూలింది మాత్రం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు. మేడిగడ్డ పని చేయకపోతే కాళేశ్వరం కథ కంచికి చేరినట్టే. ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన 97,500 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల కష్టార్జితం గోదావరి పాలైనట్టే. పనివంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిందట. దొరగారి కాళేశ్వరం కట్టడం కూడా అట్లనే అయింది. పిక్ పాకెట్ గాడు 10 రూపాయలు దొంగతనం చేస్తే బొక్కలో వేసి బొక్కలు ఇరగొడతాం. మరి ఇప్పుడు దొరనేం చేయాలి?